అందరికీ నమస్తే అండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మనం వచ్చేసి టీ షాప్ బిజినెస్ పెట్టుకునే ఎటువంటి పాలు వాడాలనేది అయితే చెప్పబోతున్నాము. మన అకాడమీలో అయితే ట్రైనింగ్ తయారీ విధానం గురించి ట్రైనింగ్ ఉంటుందండి. కింద కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మందికి అయితే డౌట్ వస్తుందండి, టీ షాప్ బిజినెస్లో ఎటువంటి పాలు వాడాలి, ఎట్లాంటి పాలు వాడాలంటే చాలా రకాల్లో ఉన్నాయి కదా, టోన్ మిల్క్ అని, క్రీమీ మిల్క్ అని. టీ షాప్ బిజినెస్ పెట్టుకున్న అయితే ఖచ్చితంగా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సంఘం అండి. ఇది బ్రాండ్ ప్రమోషన్ ఏం కాదు, యాక్చువల్గా ఇది పాస్చరైజ్డ్ ఫుల్ క్రీమీ మిల్క్ మాత్రమే టీ షాప్ బిజినెస్ వాళ్ళైతే వాడాలండి. ఎందుకు వాడాలంటే ఇది వచ్చేసి పాలు వచ్చేసి క్రీమ్గా ఉంటాయి, క్రీమ్గా ఉంటాయి, తిక్కుగా ఉంటాయి బాగా. అందువల్ల ఏంటంటే మనకి తక్కువ పాలు అనేవి పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్చరైజ్డ్ మిల్క్ అంటే ఏంటంటే 75 degrees వద్ద వీటిని ప్యాకింగ్ చేసే ముందు హీట్ చేస్తారు. అప్పుడు ఇందులో ఉండే బ్యాక్టీరియా అంతా చనిపోతుందండి. చనిపోయి ఎక్కువ స్టోరేజ్ చేసే ఉండడానికి అదైతే ఉపయోగపడుతుంది. పాస్చరైజ్డ్ క్రీమ్ మిల్క్ అయితే వాడాల్సి ఉంటుంది. సంఘం కావచ్చు, విజయ కావచ్చు, దొడ్లా కావచ్చు, విజయ చాలా రకాలు ఉన్నాయి కదా, హెరిటేజ్ కావచ్చు. వీటిలలో అంటే ఏ ఏరియాలో దొరికే ఆ బ్రాండ్లో మీకైతే పాస్చరైజ్డ్ ఫుల్ క్రీమీ మిల్క్ ఉంటాయండి. అవైతే వాడండి, అవైతే బెస్ట్ అండి. ఎందుకంటే క్రీమ్గా ఉంటాయి, తక్కువ పాలు పడటం వల్ల మనకి టీ కొట్టడానికి తక్కువ పాలు పడతాయి. అప్పుడు మనకు వచ్చేసి పాలు అనేవి ఒదిగొస్తాయి. సో అందువల్ల మీరు ఖచ్చితంగా ఎక్కడ టీ షాప్ బిజినెస్ స్టార్ట్ చేసినా, టీ షాప్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ఎవరైనా సరే పాస్చరైజ్డ్ ఫుల్ క్రీమీ మిల్క్ వాడండి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఇట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద టీ షాప్ బిజినెస్ గురించి లాంగ్ వీడియోస్ ఉన్నాయండి. ఎంత పెట్టుబడి పెట్టాలి, అదేవిధంగా టీ షాప్లో బిజినెస్లో లాభాలు ఎట్లా ఉంటాయి, అవన్నీ వీడియోస్ ఉన్నాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.